హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ నాగసాయి. ఈ రోజు బ్లాక్ వచ్చేసి మా మేడం వాళ్ళ పిల్లోడు, వాళ్ళ అమ్మ, నలుగురం బయటికి వెళ్ళాం. ఎక్కడికి అనుకుంటున్నారు? 4:15 అయింది. మా మేడం వాళ్ళు ఇప్పుడు లెగిశారు. పాపం మా మేడంకి చెప్పాను కదా, 10-15 రోజుల నుంచి ఒంట్లో తగ్గట్లేదు, అసలు జ్వరం. హాస్పిటలే. ఇంకా వెనక వాళ్ళు మా మేడం వాళ్ళ బొడ్డోడు కనపడతాడు చూడండి ఈ వీడియోలో. ఇంకైతే మా మేడం వాళ్ళ అమ్మ హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. నేను బొడ్డోడు కారులో కూర్చున్నాం. సేమ్ యాసిస్ మొన్న ఏదైతే వచ్చామో అది హాస్పిటల్కి వెళ్ళారు. నేను అడుగసేపు వెయిట్ చేసాం. ఈ లోపలికి వచ్చేసి మతంకి వెళ్ళమన్నారు. మతం అంటే మన హోటల్ని వీళ్ళు మతం అంటారు అనమాట, రెస్టారెంట్ని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చింది అనమాట మన బిర్యానీ. ఇది వచ్చేసి పచ్చిమిరకాయను టమాటాతో చేస్తుంది, కారంగా అది బాగుంటుంది. ఇంకా అది వేసుకుని తినేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసి బకాలాకి వెళ్ళాం, అంటే కొట్టుగడికి సరుకులు అవి తీసుకురావడానికి. నాకు కొన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఇంక ఈ క్యాన్లన్నీ లోపల పెట్టేసిన తర్వాత ఇంకా నాకు ఏమేమి కావాలో నేను అడిగాను, తీసుకున్నా. ఇది వచ్చేసి మన బ్రిటానియా రస్క్. ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపించింది. 8 రియాలు అంటే 200 దగ్గర 180 చిల్లరు. వేస్ట్గా తీసుకున్నాను అనిపించింది. తప్పదు, ఇంకా తీసేసుకున్నాను. ఇంకా లేస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. కారంగా ఎప్పుడన్నా భోజనంలో నంచుకుంటా అని చెప్పి లేస్ ప్యాకెట్ తీసుకున్నాను, కారంగా బాగుంటుంది. ఇంక ఇది వచ్చేసి ఉదయం పూట కాఫీ తాగడానికి రస్కుల్లో నంచుకుని 3-in-1 అనమాట, నెస్కేఫీ కాఫీ పౌడర్, అది తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి పాలు. మనకిలాగా ఇక్కడ ఫ్రెష్ పాలు దొరకవు, వీళ్ళకి తక్కువ దొరుకుతాయి, కానీ అది కూడా నార్మలే. ఇక్కడ పాలు, ఇక్కడ అరబ్బీలో వచ్చేసి అలీఫ్ అంటారు దీన్ని. ఇంకా పాల డబ్బాలు 2 తీసుకున్నా. 2 రోజులకు ఒకసారి వెళ్తాం కదా, కొట్టుగడ్డ తీసుకుందాం, 2 తీసుకున్నా. ఇంక ఇవన్నీ తీసుకుని రూమ్కి వెళ్ళిపోదాం. వెనకాలేమో బండి పార్కింగ్ చేసేసాను. ఇంకా రూమ్కి వచ్చేద్దాం అని చెప్పి రూమ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి మనకు స్నాక్స్ ఐటెంలో తెచ్చింది. ఆ చిన్న ఏంటో కూడా అట్లా పేర్లు తెలీదు. అవి చూడటానికి తప్ప టేస్ట్ కూడా బాగు. కేక్ ఎలాగో తెలిసిందే, ఎక్కడైనా అదే టేస్ట్ కేకు. ఇంకా కేక్ తిందామని ఉంచుకున్నా. ఇంక సాయంత్రం వచ్చేసరికి మ్యాగీ వచ్చింది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు వంట ఉంటే ఎంత బాగుంటుందో, అలాగే బెంగాలోడికి వాళ్ళ బెంగాలీ వంట మనిషి ఆడికి బెండకాయ ఫ్రై ఇచ్చింది. దాంతోపాటు నేను కూడా కొంచెం కర్రీ తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.